హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన జంట గురించి మాట్లాడుకుందాం. సినిమా ప్రపంచంలోని కొన్ని జంటలు అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం అనేది సంపాదించుకుంటూ ఉంటాయి. అట్లాంటి జంటగా తరచుగా చెప్పుకునేది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మండన. వాళ్ళ కథ మొదలైంది సినిమా సెట్లో. మొదటిసారి ఇద్దరూ కలిసి నటించిన సినిమా గీతా గోవిందం. ఆ సినిమా సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. షూటింగ్ సమయంలో నవ్వులు, సరదా మాటలు, ఒకరికొకరు సహాయం, ఇలా వారి స్నేహం చాలా బలంగా మారింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు వాళ్ళ జంటను చాలా ఇష్టపడ్డారు. ఆ తర్వాత మరోసారి ఇద్దరూ కలిపి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలో వారి మధ్య ఉన్న అనుబంధం ఇంకా దగ్గరైంది. సినిమాల తర్వాత కూడా వాళ్ళు చాలాసార్లు కలిసి కనిపించేవారు. సెలవుల్లో ఒకే చోటికి వెళ్ళటం, ఫోటోలు, సోషల్ మీడియాలో కనిపించడం, ఇవన్నీ చూసి అభిమానులు వాళ్ళు నిజంగానే ప్రేమలో ఉన్నారా అని అనుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటకు చెప్పలేదు. ఇంటర్వ్యూల్లో కూడా వారు మేము మంచి స్నేహితులని మాత్రమే చెప్పేవారు. సంవత్సరాలు గడిచాయి, కానీ అభిమానులు మాత్రం వారి పెళ్లి గురించి ఎప్పుడూ ఆశగా ఎదురు చూశారు. చివరికి ఒకరోజు వారి కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారని, ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుంటున్నారని చెప్పుకున్నారు. అందుకే ఒక ప్రశాంతమైన ప్రైవేటు వేడుకల్లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఉండగా వారి వివాహం జరిగింది అని అభిమానులు చెప్పుకుంటున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్లో ఒక పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు చాలామంది సినీ ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు. ఆ రోజు ఇద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమాలో చూసిన జంట నిజ జీవితంలో కూడా కలిసి ఉండడం అనేది చాలా ఆనందంగా ఉందని చాలామంది చెప్పారు. ఈ కథలో అందమైన విషయం ఏమిటంటే, స్నేహంగా మొదలైన ఒక పరిచయం కాలక్రమేణా ఒక బలమైన అనుబంధంగా మారింది. చివరికి జీవితాంతం కలిసి ఉండే బంధంగా మారింది. అందుకే చాలామంది ఈ జంటను ప్రేమగా ఫేవరెట్ కపుల్ అని పిలుస్తున్నారు. ఇదండి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్ గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.